నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలు సంగ్రామంలో అన్ని రాజకీయ పార్టీలు సంయమనంతో వ్యవహరించి ప్రచారాలు చేయాలి. కానీ మరి ఏలూరు పార్లమెంట్లో ఒక కొత్త వరవడి స్టార్ట్ అయింది. మరి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు గతంలో 2019లో కానీ 2014లో కానీ ఎప్పుడు కూడా ఇంత తీవ్రంగా దాడులు ఉండేవి కాదు. మరి ఈసారి ఎన్నికలు 2024 ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకి ఒక అగ్ని పరీక్ష లాంటిది. మరి ముఖ్యంగా కూటమికి ఒక విధంగా చెప్పాలంటే అమ్మి తుమ్మి తేల్చుకునే ఎన్నికది. ఈ నేపథ్యంలో ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ గారు మరి చంద్రపూర్ నియోజకవర్గంలో పోలవరం నియోజకవర్గంలో ఎన్నికల పర్యటన ప్రచారం ముగించుకుని తిరిగి ప్రయాణం ఏలూరు వస్తున్నప్పుడు రాత్రి మరి చంద్రపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం దగ్గర రంగాపురం దగ్గర మరి టీడీపీ సంబంధించిన కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసి కారు అద్దాలను పాల్గొట్టిన ఘటన ఈరోజు పెద్ద సంచలనంగా మారింది. మరి అదే సమయంలో రంగాపురం దగ్గర మరి కమ్మ సామాజిక వర్గం మీటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. మరి అక్కడ కార్యకర్తలందరూ మరి టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ అడ్డించి వెళ్తూ ప్రచారంలో అక్కడ ఆగారని, అలాగే దెందులూరు టీడీపీ అభ్యర్థి సింధనేని ప్రభాకర్ కూడా అక్కడ ఆగాడని, ఇట్లా చాలామంది ఆ మీటింగ్లో కమ్మ సామాజిక వర్గ మీటింగ్లో వాళ్ళందరూ ఆత్మీయ సమావేశం జరుగుతుంది. అదే టైంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ గారు అడ్డించి వస్తున్నప్పుడు కార్యకర్తలు ఒక్కసారిగా కారు చుట్టూ నినాదాలు చేస్తూ కారుమూరి కారుని మరి వెనకాల అద్దాలు పాల్గొట్టిన సంఘటన వాళ్ళ ప్రత్యక్షంగా కారు కూడా అద్దాలు బయలుపోయి కనిపిస్తుంది. మరి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. కారుమూరి సునీల్ కుమార్ గారు చాలా హోందాతనంగా చెప్తున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, హోందాతనంగా రాజకీయాలు చేయాలి తప్ప దాడులతో రకరకాలుగా భయపెట్టి నైతిక విలువలను పక్కన పెట్టి రాజకీయాలు చేయాలంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేయాలనుకుంటే మరి యువతలేపని కూడా వైఎస్ఆర్సీపీ కూడా అంత తేలికైతే చేతులు కాళ్ళు కట్టేసుకుని కూర్చునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రతి దాడి ఎలా చేయాలో కూడా వైఎస్ఆర్సీపీకి తెలుసు. కాబట్టి ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, వైఎస్ఆర్సీపీకి రాకూడదు, టీడీపీకి రాకూడదు. ప్రచారాలు ఎవరు ప్రచారాలు చేసుకోండి, ప్రజలు ఎవరిని ఆదరిస్తే వారినే ఎన్నికవుతారు. కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ సంబంధించిన శ్రేణులు ఏలూరు పార్లమెంట్లో మరి ఈ విధమైన దాడులకి తెగబడి ప్రజల్లో ఏమర్థమవుతుంది, నైతికంగా ఓటమిని తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి లేకపోతే టీడీపీ అభ్యర్థులు ఓటమిని అంగీకరించే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని చెప్పి బయట ప్రపంచం బయట ప్రజానీకం భావిస్తున్నారని చెప్పి మరి సునీల్ కుమార్ గారు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో దాడులు ప్రతిదాడుల కంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటప్పుడు ఏదైనా అభ్యర్థుల పట్ల కానీ ఆయా రాజకీయ పార్టీల అనుచరుల వల్ల కానీ ఇబ్బందులు ఉంటే వెంటనే ఆ ఎన్నికల కమిషన్కో లేకపోతే పోలీస్ అధికారులకో కంప్లైంట్ చేయాలి. ఆ కంప్లైంట్ మేరకు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మరి ఈ విధంగా రోడ్డున వస్తున్నప్పుడు కారు మీద దాడి చేసి నినాదాలు చేయడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. ఈ సాంప్రదాయాలకి టీడీపీ పులి స్టాప్ పెట్టకపోతే తీవ్ర ప్రతిఘటనలు ఉంటాయని చెప్పి ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్లో ఇంకా 4-5 రోజులు మాత్రమే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. మే 13న పోలింగ్ జరగబోతుంది. ఈ 5-6 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎలాంటి హీటు వాతావరణం నెలకొనబోతుంది. మరి రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, రాజకీయ హీట్ కూడా పెరుగుతుంది. ఈ రాజకీయాల హీట్లో మరి ఎవరికి వాళ్ళకి కొన్ని అంచనాలు ఉంటాయి. బలాబలాలు ఎలాగున్నాయి, ప్రజల అభిప్రాయాలు ఎలాగున్నాయి, మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓటతారు అనేది ఒక నిర్దిష్టమైన అంచనాలకు వచ్చిన పార్టీలు మరి ఇలాంటి దాడులకు పాల్పడి మరి ప్రజల్లో భయాందోళన కలిగించి ప్రత్యర్థి పార్టీలను ఓడించాలనే కక్షతో ఇలాంటి దాడులకు పాల్పడతారనేది కూడా మరి చర్చలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి దాడులు చేసే పరిస్థితి వస్తే జిల్లా యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడే ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు లేదంటే ఆత్మీయ సమావేశాలు కుల సంఘాలతో జరిగేటప్పుడు ఖచ్చితంగా పరిసర ప్రాంతాల్లో పోలీసులను కూడా కొంత మోహరింపు చేస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ దిశగా కూడా ఎలక్షన్ కమిషన్తో పాటు జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా దృష్టి పెడితే బాగుంటుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఏమైనా దాడులు కరెక్ట్ కాదు, దాడులు చేసి ఓటమిని అంగీకరించడమే అనిపిస్తుందని
మరి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన శ్రేణులు దాడులకు స్వస్తి పలుకుతారా, దాడులు చేసి ఓటమిని నైతికంగా అంగీకరిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ హెచ్చరిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.